ఆ గ్రామం పురాతనమైంది. ఇది కాలం చెల్లిన రహస్యాలతో నిండిపోయిన గ్రామం. దాని వంకర వీధులలో పాకక్కలు సాలగుటలా అల్లుకుపోయాయి. భూతాల కథలు, వింత సంఘటనలు. ప్రతి మూల్లో ఒక కథ ఉంది. ఆ బారి మీద చాప ఉందని జనం గుసగుసలాడుకునేవారు. ప్రతి ఇంట్లో ఒక రహస్యం దాగి ఉంది. ఆ గ్రామం దయ్యాల గురు అని అనేవారు. చీకటి పడినప్పుడు ఆరు మరింత భయంకరంగా మారుతుంది. ఆరి చివరన ఒక అడవి ఉంది. చీకటిగా నిశ్శబ్దంగా ఉండేది. ఆ అడవి గురించి ఎన్నో కథలు ఉన్నాయి. ఎవరూ లోపలికి వెళ్లడానికి ధైర్యం చేసేవారు కాదు. ఆ అడవి లోపల ఏముందో ఎవరికీ తెలియదు. సూర్యాస్తమయం తర్వాత అస్సలు వెళ్లేవారు కాదు. చీకటి పడిన తర్వాత ఆ బరువు మరింత భయంకరంగా మారుతుంది. వాళ్ళ ప్రాణాలు వాళ్ళకి ప్రియమైనవి అయితే ప్రతి ఒక్కరూ పింగ్తో జీవిస్తారు. ఎందుకంటే ఆ అడవిలో రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ రహస్యాలు ఎవరికీ తెలియవు. కదిలించకుండా ఉంటే మంచిది అనుకునే రహస్యాలు. ఆ రహస్యాలు బయటకు వస్తే కరికి ప్రమాదం. గ్రామస్తులు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు. కానీ వాళ్ళ మనసులో ఎప్పుడూ భయం, గతం గురించి ఎప్పుడూ మాట్లాడేవారు కాదు. ఆ యారి చరిత ఎప్పుడూ రహస్యంగానే ఉంటుంది. కానీ వాళ్ళ కళ్ళు వేరే కథ చెప్పేవి. ఆ కళ్ళలో భయం, ఆవేదన కనిపిస్తాయి. భయాకమాన కథ, ఒళ్ళు గగ్గరపొడిచే కథ. ఆరి కథలు ఎప్పటికీ మర్చిపోలేని. ఆ చాలా ప్రమాదకరమని, దానిని ఆడితే దుష్ట శక్తులు పిలవబడతాయని నమ్ముతారు. అతన్ని ఎప్పటికీ బంధించి ఉంచే దుష్ట శక్తిని పిలిచే ఆట. ఆ ఆట ఆడిన తర్వాత ఆ పిల్లారు ఎప్పటికీ ఆ ఇంట్లోనే ఉండిపోయాడు. ఎవరూ ఆ ఇంటి దగ్గరికి వెళ్లడానికి ధైర్యం చేసేవారు కాదు. ఇంకెప్పుడు కాదు. ఆ ఇంటి చుట్టూ ఉన్న ప్రాంతం కూడా భయంకరంగా మారిపోయింది. ధైర్యవంతులు కూడా దాని వైపు చూసేవారు కాదు. ఎందుకంటే వారికి నిజం తెలుసు. చార్లీ హవనం చాప్రస్తాం. ఆ ఇంటి చుట్టూ ఉన్న వాతావరణం కూడా చాలా భయంకరంగా ఉంటుంది. అమన్లో కాదుగురు స్నేహితులు ఉండేవారు. వారు చిన్నవారు మరియు కుతూహలపరులు. వారు కళ్ళను చూసి నవ్వేవారు. వారు దయ్యాలను నమ్మలేదు. అవి పిల్లలను భయపెట్టడానికి చెప్పే కట్టుకట్లు అని వారు అనుకున్నారు. ఒక్కరోజు వారు పందెం వేసుకున్నారు. ఒక సాహసం. వారు చార్లీ భవనంలో ఒక రాత్రి గడుపుతారు. కహలు అన్ని అబద్ధమని నిరూపిస్తారు. భయపడాల్సిన విషయం ఏమని అందరికీ చూపిస్తారు. వారు చంద్రుడు నిండుగా ఉన్న రాత్రిని ఎంచుకున్నారు. గాలి దయంలా అరుస్తున్న రాత్రి. నీడలు నాట్యం చేస్తూ రహస్యాలు గుసగుసలాడుకునే రాత్రి. వారు కొండపైకి ఇంటి వైపు నడిచారు. చీకటి పడుతున్నప్పుడు వారు ఒకరినొకరు ధైర్యం చేస్తూ ముందుకు సాగారు. ప్రతి అడుగులోనూ వారి గుండెలు బలంగా కొట్టుకుంటున్నాయి. వారి గుండెలు వారి దాతిలో బాదుకున్నాయి. వారు ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించారు. కాని వారి ముఖాల్లో భయం స్పష్టంగా కనిపించింది. కాని వారు దగ్గరకు వెళ్లే కొద్దీ చలి ఎక్కువయింది. గాలి బరువుగా మారింది. అప్పరి పీల్చుకోవడం కష్టమైంది. ఏదో వారిని గమనిస్తున్నట్లుగా చుట్టూ ఉన్న వాతావరణం మరింత భయంకరంగా మారింది. వారు ప్రగాన ద్వారం వద్దకు చేరుకున్నారు. వారి చేతులు వణుకుతున్నాయి. కాని వారు ముందుకు సాగారు. అది లోపలికి ఆహ్వానంగా చప్పుడు చేసి తెరుచుకుంది. వాళ్ళకి అడుగు పెట్టారు. చీకటి వారిని మింగేసింది. ప్రతి మూలలోనూ చీకటి మాందగా ఉంది. గాలి దుమ్ము మరియు కుళ్ళిపోయిన వాసనతో నిండిపోయింది. చావు వాసన వచ్చింది. ప్రతి శ్వాసలోనూ వారు వాసనను అనుభవించారు. వారికి పాత చెక్క బల్ల కనిపించింది. దానిపై 2 పెన్సిళ్లు ఉన్నాయి. ఆ పెన్సిళ్లు వారికి ఏదో చెప్పబోతున్నట్లు అనిపించింది. ఒకదాని కొట్టి అడ్డంగా ఉంచి ఎక్స్ ఆకారంలో ఏర్పాటు చేయబడ్డాయి. ఏమి చేయాలో వారికి తెలుసు. వారు గుసగుసలు విన్నారు. ఆ గుసగుసలు మరింత భయంకరంగా మారాయి. వారు చార్లీ ఆట ఆడబోతున్నారు. ఆ ఆట ప్రారంభం కాగానే వారి గుండెలు మరింత వేగంగా కొట్టుకోవడం ప్రారంభమైంది.